విద్యుత్ ఛార్జీలు పెంచే ఆలోచన ప్రభుత్వానికి లేదని ప్రతిపక్షం తప్పుడు ప్రచారం చేస్తుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ మండిపడ్డారు. యాక్సిస్ గ్రూప్ ఫీల్డ్ ఎనర్జీ నుంచి గత ప్రభుత్వం కంటే తక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేస్తున్నారని, పీక్ అవర్స్ లో కూడా తక్కువ ధరకు విద్యుత్ ఇస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వంలో విద్యుత్ రంగం పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందన్నారు. ఇప్పుడు వారు తప్పుడు ప్రచారాలను పాల్పడుతున్నారంటున్న మంత్రి గొట్టిపాటి రవికుమార్తో మా కాకినాడ జిల్లా ప్రతినిధి నందిని ఫేస్ టు ఫేస్. అపోహ అయితే ఉంది. రేట్లు పెంచుతారు, విద్యుత్ ఛార్జీలు పెంచుతారని దీనిపై మనతో మాట్లాడడానికి విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రజలకు ఒక అపోహ అయితే ఉంది, డ్రాప్ ఛార్జెస్ పేరిట రేట్లు కూడా పెంచుతారని. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? డ్రాప్ ఛార్జీలతో మేము రేట్లు పెంచలేదమ్మా. ఇది మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ₹1 కూడా పెంచలేదు. ఇది గత ప్రభుత్వం చేసిన ఇవన్నీ 14 to 19 మనం మిగులు విద్యుత్ తోటి ఇచ్చాము. కానీ 19 నుంచి 24 తోటి వాళ్ళు విద్యుత్ వ్యవస్థను మొత్తం సర్వనాశనం చేసి అప్పులు చేసేసి మొత్తం వ్యవస్థ అంతా కూడా సర్వనాశనం చేశాడు. వాళ్ళు వేసిన భారమే వాళ్ళకు కూడా ప్రజల మీద పడుతుంది. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ₹1 కూడా పెంచలేదు. రాబోయే రోజులు కూడా పెంచాం. స్మార్ట్ మీటర్ల పేరుతో ఇప్పటికే వామపక్షాలు కూడా వీటిపై కూడా దీన్ని అయితే ఒప్పుకోవట్లేదు. స్మార్ట్ మీటర్లు అసలు ఏం చెప్తారు మీరు? రాబోయే రోజుల్లో మేము చెప్పాము, స్మార్ట్ మీటర్లు బిగించాము. వ్యవసాయ రంగానికి స్మార్ట్ మీటర్లు బిగించుకున్నాము, బిగించట్లేదు. దానికి కూడా కట్టుబడి ఉన్నాం. మనం ఎక్కడ కూడా కమ్యూనిస్టులు కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి, మేము ఎక్కడ కూడా స్మార్ట్ మీటర్లు బిగించలేదు ఇప్పుడు దాకా. బిగించింది ఎక్కడంటే, మనం బిగించే స్మార్ట్ మీటర్లు ఎక్కడైతే ఇండస్ట్రీస్ అవసరమో, కమర్షియల్కి అవసరమో అక్కడ మాత్రమే ఎవరైతే అడుగు బిగించుకున్నారో అక్కడే బిగిస్తాం. మనం ఎక్కడ రైతాంగానికి ఆ రోజైతే ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం మనం స్మార్ట్ మీటర్లు ఇప్పటిదాకా కూడా బిగించలేదు. సాయిరామ్ ట్రాన్స్పోర్ట్ పేరు మీద సాయిరామ్ ట్రాన్స్పోర్ట్స్ ఏమైతే ఉన్నాయి సార్, గత ప్రభుత్వం చేసిన కుంభకోణం సంబంధించి మీరు దాని మీద ఏమైనా విచారణ శాఖపరమైన సాయిరామ్ సంబంధించి గతంలో ట్రాన్స్ఫర్లు విద్యుత్ ట్రాన్స్ఫర్ సార్, ఇవి ట్రాన్స్ఫర్స్ ఏమి ఉంటాయో స్తంభాలు ఉంటాయి కదా సార్, దానికి సంబంధించి గతంలో జరిగిన కుంభకోణానికి సంబంధించి శాఖపరంగా ఏమైనా చర్యలు తీసుకుంటారు సార్? ఇప్పుడు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోల్స్ కానీ, ట్రాన్స్ఫార్మర్స్ కానీ, ఏదైతే ట్రాన్స్పోర్ట్ కానీ ఏదైతే అధిక రేట్లు ఉన్నాయో వాటన్నిటి కూడా పక్కన ఉన్న రాష్ట్రాలతోటి పోల్చి ఎంతవరకు తగ్గించాలో అంతవరకు కూడా తగ్గించాం. మీరు అన్నట్టు స్పెసిఫిక్గా ఏదన్నా అవినీతి చేసినా ఏదన్నా సరే తప్పకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఏదైతే విద్యుత్ ఛార్జీలు పెంచుతామని ప్రజల్లో అయితే ఒక అపోహ అయితే ఉందో అలాంటిది ఏమీ లేదు. ఛార్జీలు అయితే పెంచము. డ్రాప్ ఛార్జీలకి సంబంధించి కూడా గతంలో మేము దీన్ని అయితే వ్యతిరేకించాము. సో ప్రజలెవరు కూడా అధైర్యపడవలసిన అవసరం లేదు. ఏదైతే గత ప్రభుత్వంలో జరిగిన ఈ విద్యుత్కి సంబంధించి కుంభకోణం సంబంధించి ఏదైతే ఉందో దానిపై కూడా శాఖపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి రవికుమార్ చెప్పడం జరిగింది. ఓటు స్టూడియో.